హై క్వాలిటీ ఫేక్ 500 నోట్స్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా జాగ్రత్త. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ఇష్యూ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి పీపుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈ ఫేక్ నోట్స్ చూడడానికి ఎగ్జాక్ట్గా రియల్ కరెన్సీ లాగే కనిపిస్తాయి. అది ఫేక్ కాదులే నిజమైన నోటే అని మీరు జేబులో వేసుకుంటే మాత్రం పప్పులో కాదు తొప్పల్లో గాలేసినట్టే. ఈ మెసేజ్ని సిబిఐ, ఎన్ఐఏ, సెబీ, డిఆర్ఐ, ఎఫ్ఐయు అండ్ ఆల్ అదర్ బ్యాంక్స్కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ మీకు నోట్స్ చూసి ఎలాంటి డౌట్స్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి మీకు ఈ నోట్స్లో లెఫ్ట్ సైడ్ ఒక 5 లైన్ అయితే కనబడుతున్నాయి కదా, వాటిని మనం టచ్ చేస్తే అవి టచ్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం. ఫేక్ నోట్స్కి ఆ ఫీల్ అయితే రాదు. సెకండ్ వన్, ఈ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ బాటంలో 500 సింబల్ ఇంగ్లీష్లో కాకుండా 5 అనే సింబల్ వేరేలాగా కనబడుతుంది. దీన్నే మనం దేవనాగరి స్క్రిప్ట్ అంటాం. థర్డ్ వన్, ఈ ఇమేజ్లో కింద ఫ్లవర్ సింబల్ ఉన్న ప్లేస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అటు ఇటు మూవ్ చేస్తే అక్కడ 500 అని రాసి ఉంటుంది. కానీ ఫేక్ నోట్స్లో అది కనిపించదు. మీకు నోట్ మధ్యలో సిల్వర్ లైన్తో కొన్ని స్ట్రిప్స్ అయితే కనబడుతున్నాయి కదా, వీటిని మనం సెక్యూరిటీ థ్రెడ్ అని పిలుస్తాం. ఫేక్ నోట్స్లో అవి ప్యాచెస్ లాగా అతికిచ్చినట్టు కనబడతాయి. లైట్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒరిజినల్ నోట్లో మాత్రం అవి క్లియర్గా ప్రాపర్ వేలో ప్రింట్ చేస్తారు. ఇమేజ్లో 500 అనే నెంబర్స్ స్ట్రైట్ లైన్ యాంగిల్లో చూసినప్పుడు గ్రీనిష్ కలర్లో కనబడితే, ఫ్లాట్గా లేదా 45 డిగ్రీస్ యాంగిల్లో చూసారనుకోండి లైట్గా బ్లాక్ కలర్లోకి మారుద్ది. అంటే అది అప్పుడు ఒరిజినల్ అని అర్థం. ఫేక్ అయితే ఏ యాంగిల్లో చూసినా డిఫరెన్స్ తెలియకుండా డల్ గ్రీన్ కలరే కనిపిస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఇది రైట్ సైడ్ ఎంటీగా కనిపిస్తున్న స్పేస్లో గాంధీ గారి డిజైన్ లైట్గా ఎంబాస్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఫేక్ నోట్స్లో అది విజువల్లో ఉండదు. అండ్ సెవెంత్ వన్, నోట్కి రైట్ సైడ్ 3 లైన్ సింబల్స్ కనబడే ప్లేస్ని టచ్ చేస్తే మీరు ఆ టచ్ని ఫీల్ అవుతారు. బట్ ఫేక్ నోట్స్లో అది కూడా తెలియదు.